ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగు అయి ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయుధం మన ఆయుధం, దేవుని వాక్యమే ఆయుధం. మన దేవుని వాక్యమే ఆయుధం. ఆయుధం మన ఆయుధం, దేవుని వాక్యమే ఆయుధం. మన దేవుని వాక్యమే ఆయుధం. నీకు శక్తినిచ్చే ఆయుధం, నీకు బలమునిచ్చే ఆయుధం. ఆయుధం, ఆయుధం దేవుని వాక్యం. ఆయుధం నీ ఆయుధం, దేవుని వాక్యం. దేవుని వాక్యం, దేవుని వాక్యం, నీ దేవుని వాక్యం. జయమునిచ్చే ఆయుధం, పరముకు చేర్చే ఆయుధం. ఆయుధం, ఆయుధం దేవుని వాక్యం. ఆయుధం నీ ఆయుధం, దేవుని వాక్యం. దేవుని వాక్యం, దేవుని వాక్యం, నీ దేవుని వాక్యం. ఆయుధం మన ఆయుధం, దేవుని వాక్యమే ఆయుధం. మన దేవుని వాక్యమే ఆయుధం. ఆయుధం మన ఆయుధం, దేవుని వాక్యమే ఆయుధం. మన దేవుని వాక్యమే ఆయుధం. ప్రియులారా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. God bless you all.